రికార్డులన్నీ తుడిచిపెట్టిపోతాయి. ఒక ఫైట్ ఉంటుంది అందులో, అంటే ఆ సినిమాలో నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఆ ఫైట్ 3000 మందితో గ్రౌండ్లో బీభత్సంగా ఉంటుంది. RRR సినిమాలో రామ్ చరణ్ కొన్ని వేల మందిలో ఎలా ఫైట్ చేస్తాడో అది ఫైట్ చేస్తాడు. ఇది ఎలాగంటే తుఫాన్ సృష్టించే తుఫాన్ అయిపోతుంటుంది అనమాట. ఆ ఫైట్ సీన్ ఒక్కటే చాలు ఆ సినిమాకి అంత సూపర్ టూపర్ హిట్ అయిపోతుంది. నమస్తే అన్న. నమస్తే. మన విశ్వాంబర రాముడి మీద సాంగ్ వచ్చింది చిరంజీవి గారిది, ఎలా ఉందండి ఆ సాంగ్? ఎలా ఉంది? జై హనుమాన్ మామూలుగా లేదండి ఆ సాంగు, నిజంగా చాలా అద్భుతమైన సాంగు. చిరంజీవి గారు చిన్న హనుమంతుడిని భుజాలపై ఎక్కించుకుని ఆ స్లో మోషన్లో నడిచి వస్తుంటే ఆయన తేజస్సు ఎలా ఉందంటే నిజంగా చాలా అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోతాడు. ఈయనకా 70 సంవత్సరాల వయసు అనిపించింది. వాస్తవంగా చిన్న ఒక 20-25 ఏజ్ కుర్రోళ్ళ కనపడుతున్నాడు చిరంజీవి గారు. నిజంగా సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా మీద గ్రాఫిక్స్ మీద చాలా ట్రోల్స్ జరిగినాయి, ఈ గ్రాఫిక్స్ బాగాలేదు అనేసి. మీకు ఎలా అనిపించింది సార్ ఈ సినిమా? కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు ఎప్పుడు పక్కన ఉంటారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి సినిమాని సమాజానికి అందిస్తున్నారు ఇప్పుడు. హనుమంతుడు దీవెనతో వస్తుంది విశ్వంబర. ఖచ్చితంగా అది మామూలు సినిమా కాదు. ఒక హనుమాన్ సినిమా రేంజ్ హిట్ అవుతుంది అంటారు. దాని మీద 2 రెట్లు ఎక్కువ హిట్ అవుతుంది. చూడండి చిరంజీవి గారికి ఈ సినిమా లైఫ్లో ఒక వజ్రం లాంటి సినిమా అవుతుంది. మొన్న పెద్ద టీజర్ కూడా వచ్చింది కదా సార్, ఎలా అనిపించింది పెద్ద టీజర్? ఎలా ఉంది? ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఏదైనా చేసేయాలనే డైలాగ్ మామూలు డైలాగ్ కాదండి అది. ఆ తర్వాత ఆ క్రికెట్ షాట్, అది ఎప్పుడు ఎలా వచ్చిందో ఆలోచన వాళ్ళకి. ఇలా వచ్చి చిరతపులిలాగా నేలను గుద్ది కొట్టే షాటు, ఆ షాట్ నిజంగా ఒళ్ళు గగురు పడిచింది నిజంగా. ఆ షాటు ఎలా ఉండిపోతుంది ఆ సినిమా? రికార్డులన్నీ ఎలా మామూలుగా ఉండదు, రికార్డులన్నీ తుడిచిపెట్టిపోతాయి. ఒక ఫైట్ ఉంటుంది అందులో, అంటే ఆ సినిమాలో నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఆ ఫైట్ 3000 మందితో గ్రౌండ్లో బీభత్సంగా ఉంటుంది. RRR సినిమాలో రామ్ చరణ్ కొన్ని వేల మందిలో ఎలా ఫైట్ చేస్తాడో అది ఫైట్ చేస్తాడు. ఇది ఎలాగంటే తుఫాన్ సృష్టించే తుఫాన్ అయిపోతుంటుంది అనమాట. ఆ ఫైట్ సీన్ ఒక్కటే చాలు ఆ సినిమాకి అంత సూపర్ టూపర్ హిట్ అయిపోతుంది. సెన్సేషనల్ హిట్ రాసి పెట్టుకోండి కదా నేను చెప్పాను. అంటే మీరు ఎలా ఉంటారు? మీరు షూటింగ్కి వెళ్ళి అంటున్నారు కదా, ఎలా ఉంటారు రామ్ చరణ్ గారు సెట్లో అంతా ఎలా ఉంటారు? ఆయన చిరంజీవి గారి లక్షణాలు కంటే కూడా ఎలాంటి కాంట్రవర్సీ లేని వ్యక్తిత్వం చిరంజీవి గారు. అంటే నేను చిరంజీవి గారిని ఎందుకంటున్నా, దానం చేయటంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి గుణం, మాట్లాడటంలో ఆయన మరి ఆ వంశం పారపర్యం ఏమిటో తెలియదు కానీ ఎవరిని కూడా ఎవరి మీద ద్వేషానురాగాలు ఏముండవు. సామాన్యంగా ఉంటారు మనుషులు, అసలు ఎలాంటి విగో ఉండదు, హీరో అనే ఫీలింగ్ ఏమి ఉండదు, మామూలుగా ఉంటారు అంతే. చిరంజీవి గారు ఇంకా కొంచెం ఏదన్నా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎవరైనా భయపడతారు కానీ ఈయన ప్రతి ఒక్కరి దగ్గర చాలా ఆనందంగా, చాలా గౌరవం, పెద్దలంటే కూడా చాలా అభిమానం, గౌరవం, ఆ మంచితనం. మరి పవన్ కళ్యాణ్ గారు దాతృత్వం ఎక్కువ ఉంది ఇందులో నిజంగానే. ఫైనల్గా ఈ సాంగ్ ఎలా ఉందండి? చిరంజీవి గారి సాంగ్ ఎలా? అది మామూలుగా ఉండదండి. చూడండి, రేపు మన హనుమాన్ జయంతి రోజు పూర్తి సాంగ్ రిలీజ్ అవుతుంది. అంటే మాకు తెలుసు కాబట్టి సాంగ్ గురించి చెప్తున్నాం. బీభత్సమైన హిట్ అయిపోతుంది చూడండి అంతా.